నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న సిబిఎన్. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దామన్న పవన్. మైసూరావారిపల్లెలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమన్న జగన్. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మాజీ సీఎం. అచ్యుతాపురం ఘటనలో యాజమాన్యం తప్పుంటే చర్యలు తీసుకుంటాం. పరవాడ ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. హైదరాబాద్ ఉప్పల్లో క్రేడై హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడటం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు వద్దు. నార్త్తో పాటు హైదరాబాద్కి నలువైపులా అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈస్ట్ హైదరాబాద్లో ఐటీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రేడై హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, ఎలక్ట్ క్రేడై ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి, క్రేడై సెక్రటరీ జగన్నాథరావు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ నలువైపులో కూడా అభివృద్ధి చేయాలి. ఒక ఆలోచన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు క్రెడై వారు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ రంగానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు, వారికి ఉన్న అనుభవాలు, వారు పడతా ఉన్న కొన్ని ఇబ్బందులను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఈరోజు వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక తరఫున మధ్యతరగతి కుటుంబీకులకు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వారికి అందుబాటులో ఉండే నిర్మాణాలు చేస్తూ, నాణ్యమైన నిర్మాణాలు చేస్తూ ముందుకు సాగే ప్రయత్నంలో వారు ముందుకు వస్తున్న తరుణంలో ఆ ప్రధానమైన ప్రిన్సిపల్ని విస్మరించకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వచ్చి స్థిరపడతా ఉంటారు. స్థిరపడతా ఉన్న వారికి ఇల్లులు ఉండాలి. ఆ ఇల్లులుండే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారికి రెంటలో స్వతహాగా కొనుక్కునే అవకాశం వచ్చినప్పుడు అందుబాటులో ఇళ్ల నిర్మాణం జరగాలి. ఇళ్ల నిర్మాణం ఎవరు చేస్తారు? నిర్మాణ సంస్థలు చేస్తారు. ఆ నిర్మాణ సంస్థలకు చేయూతనివ్వడానికి, ఈరోజు వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది. ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా మా ఐటీ రంగానికి సంబంధించి ఒక ప్రధానంగా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున తెలియజేయడం జరిగింది. దాని క్రమంలోనే ఈరోజు మళ్ళా ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని కన్వెన్షన్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో వారు ఇచ్చిన ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గూడెం నుండి అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీసీబీ డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు మాణిక్యరం గ్రామంలో ఉన్న తన ఎరువుల షాప్కి 70 యూరియా బస్తాలు నకిలీ బిల్లులతో తరలించారని రైతులు వాపోతున్నారు. రసీదుల విషయంలో అనుమానాలు తలెత్తడంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారుల సూచన మేరకు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒక పక్క రైతులు సొసైటీల వద్ద యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతూ గంటల తరబడి లైన్లో నిలబడి టోకెన్ రాయించుకున్న ఒక్క రైతుకి 4 బస్తాల కన్నా ఎక్కువ ఇవ్వని పరిస్థితి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పేరు బొగ్గారపు సంగయ్య. నేను రైతును మరియు అఖిల భారత రైతు కూలి సంఘం
ఇల్లందు మండల కార్యదర్శి మరి ఇల్లందు. ఈరోజు సొసైటీ దగ్గర పరిస్థితిని చూసినట్లయితే సొసైటీ దగ్గర ఎరువులు కొరత ఏర్పడి రైతులు క్యూ లైన్లో నిలబడి నానా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి పడిగాపులు కాసిన ఆ ఎరువులు కట్టలు 2-3 ఇస్తున్నారు. అధికారానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి పూట లెక్కలేనన్ని కట్టల్ని దొంగ స్లిప్పులు సృష్టించి తీసుకుపోయి రాత్రి తరలించేటటువంటి పరిస్థితి ఇల్లందులో కొనసాగుతూ ఉంది. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అధికార పార్టీ ఏదైతే రుణమాఫీ చేస్తానని చెప్పింది, రుణమాఫీని కూడా షరతులు విధించి పెట్టడం వల్ల రైతులకు సరైనటువంటి న్యాయం జరగకపోగా ఒక పక్క ఆ రకంగా ఇబ్బందులు పడతాం, మరోపక్క వర్షాలు అరకొరగా పడుతున్నాయి, పడ్డ చోట పడుతున్నాయి, పడని చోట పడనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులు పంటలు ఎండిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. రకరకాల ఇబ్బందులతో గురవుతున్న రైతుని వీరి ప్రవర్తన వల్ల, ఈ అధికార పార్టీ ప్రవర్తన వల్ల ఈ రైతులు మరింత నష్టపోవడానికి ఇబ్బందులు గురవుతున్నారు, మరింత నష్టపోతూ ఉన్నారు. దీన్ని కూడా ప్రభుత్వం ఏదో బాగు చేస్తుంది, మేలు చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో వాగ్దానాలు చేసింది. రుణమాఫీ చేస్తారన్నది, ఏ కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా చేస్తారని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు గుర్తించింది. కానీ నేడు వాళ్ళే ఈ ఎరువుల్ని అక్రమంగా ఎత్తుకుపోయి వాళ్ళ సొంతానికి వాడుకునేటటువంటి పరిస్థితి, వ్యాపారానికి సంబంధించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీన్ని నేను అఖిల భారత రైతు కూలీ సంఘం ఇల్లందు మండల కార్యదర్శిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. రాబోయే కాలంలో ఇలాంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్యుల నియామకం, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రిగా ఉన్నటువంటి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలతో కునారిల్లుతున్న పరిస్థితి నెలకొందని తీవ్రంగా విమర్శించారు. వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్ కొరత ఉందని, దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నప్పటికీ డాక్టర్లను, వైద్య సిబ్బందిని భర్తీ చేసి సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డాక్టర్లను, వైద్య కళాశాలలో ప్రొఫెషనల్స్, వైద్య సిబ్బంది, టెక్నీషియన్లను భర్తీ చేయాలని, డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపరచాలని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రజలను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కాపాడాలి. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కాపాడాలి. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కల్పించాలి. జిల్లా కేంద్ర హాస్పిటల్లో మౌలిక వసతులు, జిల్లా కేంద్ర హాస్పిటల్లో మౌలిక వసతులు. ప్రధాన ఆసుపత్రిగా ఉన్నటువంటి కొత్తగూడెం హాస్పిటల్లో ఇవాళ సమస్యలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో అత్యధిక మంది గిరిజనులు, దళితులు, ఇతర పేదలు నివసిస్తూ సరైనటువంటి వైద్యానికి నోచుకోలేనటువంటి ఈ జిల్లాలో ఇవాళ ప్రధానంగా భద్రాచలం, అట్లాగే కొత్తగూడెం ఈ 2 కేంద్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఇటీవల కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో మొత్తం సర్వే కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఈ సర్వేలో అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు అనేటటువంటి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ డాక్టర్లు సమస్య అనేటటువంటిది ఉంది, సరిపడినటువంటి వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్ కొరత అనేటటువంటిది ఉంది. దీర్ఘకాలికంగా ఈరోజు ఈ యొక్క సమస్య ఉన్నప్పటికీ కూడా వీటిని డాక్టర్లని, అట్లాగే సిబ్బందిని, టెక్నీషియన్స్ని భర్తీ చేసి ప్రజలకి వైద్యం అందించేటటువంటి దాంట్లో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. మరొక వైపున ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇవాళ వైద్య కళాశాల మంజూరు చేసినప్పటికీ అక్కడ సరైనటువంటి ప్రొఫెసర్స్ లేనటువంటి కొరతను కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా ఇవాళ అంబులెన్స్ కానీ, అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటి స్కానింగ్ మిషన్స్ సంబంధించిన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్గా వనపర్తి జిల్లాకు చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎన్నికైన చైర్మన్కు ఎన్నికల నిర్వహణాధికారి టైటస్ పాల్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, డైరెక్టర్లు నూతనంగా ఎన్నికైన చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో రైతు సంక్షేమానికి కృషి చేస్తూ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, మేఘారెడ్డి, డాక్టర్ పర్ణికారెడ్డి, జిఎంఆర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబదిల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. అందరి ఆధ్వర్యంలో 11 గంటలకు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ప్రకారము నామినేషన్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో వన్ ఆఫ్ ది డైరెక్టర్తో నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ తర్వాత ఒకటే నామినేషన్ రావడం వల్ల ఇప్పుడే సంబంధిత అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని డీసీసీబీ చైర్మన్గా అనౌన్స్ చేస్తూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి డీసీబీ చైర్మన్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అది మహబూబ్నగర్ జిల్లా అంటే అంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకున్నది ఈరోజు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయం ఏదైతుందో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా డైరెక్టర్లందరికీ కూడా యునానిమస్గా వచ్చి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా డీసీబీ బ్యాంకు చైర్మన్ గారు, అదేవిధంగా డైరెక్టర్లు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల అందరం కూడా మేము ఒకటే మాట ఇస్తా ఉన్నాం. రైతులకు ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనుకున్న విధంగా 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతుందో అది అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా డీసీసీబీ దాదాపు 105 సంవత్సరాల చరిత్ర కలిగిన డీసీసీబీ ఇది. అంటే మహబూబ్నగర్ జిల్లా 105 కరెక్ట్ 105 సంవత్సరాలు దాటి 106వ సంవత్సరాలు మేము 101 సంవత్సరానికి డీసీసీ పాలక మండలిలో ఎంటర్ అయినాం. పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం. ఎక్కడ తప్పులు జరగకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి ఫలాపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం. అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు, మా స్టాఫ్, మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా నీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకును అన్నిటికంటే ముందు, ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది, రైతులకు సంబంధించింది. 1,00,000 పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకులో. 22 బ్రాంచులు ఉన్నాయి, 78 సంఘాలు ఉన్నాయి, అంటే పిఎస్సిఎస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేటివి. దానికంటే మా ఎమ్మెల్యేలు అందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా. ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే, బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి హైస్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్న వేణు ఆడపిల్లలపై చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా ప్రవర్తన చేస్తున్నాడనడంతో పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వచ్చే విద్యార్థినులపై అసభ్యంగా చేతులు వేస్తున్నాడని స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
స్థానికులు సమాచారం మేరకు పాఠశాలకు పోలీసులు చేరుకొని వేణును అదుపులోకి తీసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలా చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఒక గౌరవం అట్లాంటిది. మా పిల్లలు 2 సంవత్సరాలు చదువుతారు కదా, గౌరవం వల్ల మేము ఆగిపోతున్నాం. అక్కడ లేదు ఇంకొక గంట ఇట్లానే ఉంటే మాత్రం నిర్దాక్షణ చెప్తారా? ఈరోజు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పోతే మేడం దయచేసి మీడియా మిత్రులను లోపల కొని వాళ్ళని అడగమని చెప్పండి. వాళ్ళు సహకరించాలి. మీరు మమ్మల్ని మీడియా మిత్రులను కంట్రోల్ లోపల పంపించి మీరు అడిగియాలా? మేము చెప్తాను మీడియా మిత్రులు వాళ్ళ ఎంక్వైరీ చేస్తారు. మీరు చేసారు కదా, సార్ వచ్చి పేరు కదా, మమ్మల్ని పంపించకపోయినా మీడియా మిత్రులు లోపల పంపాలని మిమ్మల్ని వచ్చేసి ప్రేరేపిస్తారు మేడం. సార్ మేము మాట్లాడుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లలు కూడా అడగాలి కదా, వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలియదు. అటా అని తెలిసింది అంతే, ఎవరు డైరెక్ట్గా రాలే. ఈరోజు పొద్దున్న పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంత అయిపోయింది. మా జిఎం గారు లేరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన జాబ్లోంచి తీయడం ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే కరెస్పాండెంట్ సార్ ఇమ్మీడియట్గా వచ్చారు, పేరెంట్స్తో మాట్లాడారు. మా జిఎం గారు ఊళ్ళో లేరండి, మేము ఇప్పుడు పంపించేస్తాం, ఇమ్మీడియట్గా ఆయన తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ మీ పిల్లలు మా పిల్లలు నిజంగా సార్ 8 గంటలు మా దగ్గర గేట్ దాటి వస్తున్నారంటే మా పిల్లలు, మేము లేడీస్ని, మాకు తెలుసు కదా పిల్లలతో. అలా ఈ నెల సర్వీసులో నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు. సార్ రీసెంట్గా వచ్చారు కొత్తగా, మరి అది నిజం ఎంత లేదా అనేది ఎంక్వైరీ చేశారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ పేరెంట్స్ కూడా అదే చెప్పాం, మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం, మండే కల్లా సార్ ఇక్కడ ఉండరు, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఓకే అన్నారు, అగ్రీ అయ్యారు, బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు బయట డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్లాసులకు వెళ్ళొద్దంటే క్లాసులకు వెళ్ళలేదు సార్. ఆయన పొద్దున్న ఫస్ట్ పీరియడ్ లేదు సార్, వెళ్ళిపోయారు సార్. మీరు అన్నది బాగానే ఉంది, యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు మీ చేతులు లేదు. పిల్లలు అయితే అబద్ధం చెప్పి పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పారు కదా మేడం, ఇక్కడ చేతులు ఎత్తాను, ఇక్కడ చేతులు ఎత్తాను అని ఏ పిల్లలు కూడా. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని రాష్ట్ర మైన్స్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెంలో జరిగిన గ్రామ సభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. దీని అంశాలు రాజీ లేని అంశాలు ఇవన్నీ కూడా ఒక వారం చేసిన పనికి 2వ వారంలో కూలి చెల్లింపు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చెప్పు. ఎక్కడ స్కూల్ దగ్గర నుంచి ఎక్కడ వరకు? ఎస్టీ కాలనీ, స్కూల్ దగ్గర నుంచి ఎస్టీ కాలనీ వరకు. ఎక్కువ వస్తుంది. ఏ గారు ఎలక్ట్రికల్ ఏ గారు వీళ్ళకి దాదాపు 13,336 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఇన్ని సమావేశాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి గ్రామంలో పని కల్పించడం కోసం పనికి ఆహార పథకాన్ని మొట్టమొదట తీసుకురావడం, దాన్ని తద్వారా తర్వాత ఉపాధి హామీ పథకం కింద మరి రూపుమారటం. ఉపాధి హామీ పథకం కింద మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పని దినాలే మనుషులకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో చేర్పించి ఆ రోజున 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు
ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం చూసాం. గత 5 సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకం నిధుల్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఆ నిధులు ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి చివరికి కోర్టులు తిప్పి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ రోజు పంచాయతీ నిధులు కూడా రానియకుండా వచ్చినటువంటి నిధులను కూడా 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఫండ్స్ను కూడా డైవర్ట్ చేసుకుని ప్రభుత్వ అవసరాలు వాడుకుని గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టారు. ఇవాళ మహాత్మా గాంధీజీ గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మెట్టు అని చెప్పి ఆయన పిలుపునివ్వడం, దాన్ని కూడా విస్మరించారు. ఇలా గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా కూడా గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టి అభివృద్ధి లేక రోడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవాళ కృష్ణా జిల్లా వరకు దాదాపు 160 కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టబోతా ఉన్నాం. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 30 కోట్ల పనులకి మేము ప్రపోజల్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింల దాడులకు నిరసనగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూసుకున్నాయి. వెంటనే బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింల దాడులను ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూ ఐక్యవేదిక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాల సహకారాలతోని ఈరోజు భూపాలపల్లి పట్టణ బంద్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క బంద్లో వ్యాపార వాణిజ్యవేత్తలు, బ్యాంకులు, విద్యా సంస్థలు అందరూ కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఇక మీదట ఎక్కడైనా హిందువుల జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా హిందువులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీదట ఎక్కడైనా హిందువుల జోలికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఇకపై చర్యలు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగినటువంటి మరణకాండకు నిరసనగా భూపాలపల్లి బంద్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క బంద్కు సహకరించినటువంటి వ్యాపారవేత్తలకు, వాణిజ్యవేత్తలకు, విద్యా సంస్థలకు, బ్యాంకులకు, చిరు వ్యాపారులకు అందరికీ కూడా హిందూ ఐక్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో ఫోన్లో మాట్లాడి విద్యాశాఖలో పోస్టింగ్లు, అమాయక ప్రజలకి డబుల్ బెడ్రూమ్స్ మరియు ఫుడ్ కార్పొరేషన్లు జాబులు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 98 నకిలీ 2 పడక గదుల కేటాయింపు పత్రాలు, కీసర ఆర్డీఓ స్టాంపులు మరియు 1,97,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా అని రాచకొండ సిపి అన్నారు. నగరం చెల్లపల్లి బ్యాంక్ దగ్గర మన డబుల్ బెడ్రూమ్ దగ్గర మాకు తెలిసిన వ్యక్తి వెంకటేష్ అనే సెక్యూరిటీ ద్వారా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమన్నా ప్లాట్స్ ఏమైనా అమ్మడానికి ఉన్నాయంటే మాకు మెరీనా మేడం అండ్ సురేందర్ రెడ్డి సార్ని పరిచయం చేశారు. సార్ వచ్చేసి కలెక్టరేట్ ఆఫీస్లో చేస్తారని చెప్పారు. అలాగే సార్ మనకు సేమ్ మనకు గవర్నమెంట్ ఎలాగో పట్టించిందో సేమ్ అలాగే పట్టా ఇస్తామని చెప్పారు. ఆ పట్టా కూడా మేము చూస్తే సేమ్ గవర్నమెంట్ పట్టా ఎలా ఉందో ఈ పట్టా కూడా అలాగే ఉంది. దాని మీద గవర్నమెంట్ స్టాంప్స్ కానీ సీల్ కానీ సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. అవి చూసి మేము నమ్మడం జరిగింది. అలాగే మాకు రెవెన్యూ ఆఫీసర్ నుంచి సేమ్ మీకు ప్లాట్స్ అలాట్ అయ్యని చెప్పి ఫోన్ వచ్చింది. అలాగే మాకు ఆ మేడం వచ్చేసి మాకు బ్లాక్ నెంబర్లు, ప్లాట్ నెంబర్స్, మనకు ఆధారు అండ్ ఆ ప్లాట్ మీద అన్ని వేయడం జరిగింది. వాళ్ళు మాకు అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ప్రతి ఒక్క బెడ్రూమ్ దగ్గర మన ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర తీసుకెళ్ళి ప్రతి ఒక్క డోర్ దగ్గర తీసుకెళ్ళి మాకు ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. మేము ఇంకా లాస్ట్కి వచ్చేసి స్కామ్ అని చెప్పి తెలిసింది. చాలా మేము బాధపడుతున్నాం సార్. తీసుకొని ట్రైన్ ఉన్న టైప్ తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో A2, A3 ఉన్నాడు అంజయ్య అని. ఇతను
కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేశారు. ఆయన ద్వారా చెప్పించి అతను బికాస్ ఈజ్ ట్రైన్డ్ అండ్ ఆల్ స్టడీడ్, సో యూ కుడ్ టెల్ ఇట్. సో అతనికి ఉద్యోగం వచ్చి తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాము, ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మూలంగా వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం రెడీ అయ్యారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు మోసం చేస్తారు, బుట్టలో వేస్తారంటారు కదా, అట్లా చేస్తారు. ఎలా అంటే ఆ అధికారి వీళ్ళని అడగడం మొదలుపెట్టారు, అరే ఇంత పెద్ద మనిషి దగ్గర నీకు పరిచయం ఉంది కదా అని చెప్తున్నావు కదా, నా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ ట్రాన్స్ఫర్ కోసం అంటే వాళ్ళు మోసపోవడం అంత బాగా మోసం చేస్తారు, వాళ్ళని చేసి వాళ్ళు నమ్మి మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళని నా కొంచెం మంచి పోస్టింగ్ ఇప్పిమంటే. అలా కొందరిని చేసుకొని అప్పుడు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు వెళ్ళి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు, గురుకుల సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అలుగు వర్షిణి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని ఇట్లా చెప్పారు అని ఆవిడకి కూడా ఫోన్ చేశారు, మేడం కూడా ఫోన్ చేశారు. బట్ షీ సర్ప్రైజ్, అలా ఫోన్లు జనరల్గా చేయరు అని. తర్వాత నువ్వు బయట వెయిట్ చేయి అని చెప్పిన తర్వాత మళ్ళీ లేడీ ఎవరు వెళ్ళారనుకుంటున్నారు, ఒక గురుకుల కాలేజ్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్న లేడీ వెళ్ళారు, లక్ష్మి అని చెప్పేసి ప్రిన్సిపల్గా ఉంది. ఆవిడ వెళ్ళి వీడు చెప్పిన దాన్ని నమ్మి అతను ఫోన్ చేస్తానని చెప్తే సురేందర్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి సెక్రటరీ గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు. అంటే అంతగా మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ జోన్లోని పలు స్టేషన్ల పరిధిలో గత 3 నెలలుగా పలు కారణాల వల్ల పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి 130 సెల్ ఫోన్లను బాధితులకు పోలీసులు అందించారు. వివిధ కారణాల చేత సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ చేయించుకోవడం వల్ల తిరిగి వారి ఫోన్లను పొందే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. మనకి ఇబ్బంది గురైందో ఫోన్ కాస్ట్ 10,000, మనకి ఇబ్బంది గురైందో ఫోన్ కాస్ట్ 10,000. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఫోన్లు నేషనల్ వైడ్గా దాదాపు 130 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఫోన్లు వేరు సందర్భాల్లో ఏదైనా మార్కెట్ పోయినప్పుడు కానీ ఏదైనా అవసరం నిమిత్తం కానీ బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళు మనం బిజీలో ఉన్నప్పుడు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకొని వేరే దగ్గర అమ్మిన సందర్భాలు ఉండొచ్చు. అట్లా జరిగి అంటే యాక్చువల్గా ఫోన్ కాస్ట్ కంటే కూడా దానివల్ల చాలా మనకి ఇబ్బందికి గురై ఉండవు. ఫోన్ కాస్ట్ 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు. దానికంటే విలువైనది ఏంటంటే అందులో సమాచారం, మనకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇవాళ రేపు ఫోన్ లేకుంటే ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అట్లా చాలా వీళ్ళు మానసిక క్షోభకు గురై ఉంటారు. ఫోన్ 10,000 పెడితే ఇంకోటి కొనుక్కోవచ్చు మార్కెట్లో, కానీ ఆ సమాచారం అనేది రాదు. అలా మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఆధార్ కార్డు ఉండొచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటితోటి వీళ్ళు చాలామంది పబ్లిక్ ఇబ్బంది ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే ఈరోజు యాక్చువల్లీ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా సరే అంటే ఎవరైనా నేరస్తులు దొంగతనం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద పోలీస్ నిఘా ఉంటుంది. మీరు ఎమ్మటే మీ యొక్క సెల్ ఫోన్ కనుక పోతే ఇమీడియట్గా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ 100% దొరికే అవకాశం ఉంటుంది. అది మీరు చేయాల్సింది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ 10,000 రూపాయలు వస్తుంది కదా, పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకుంటారో లేదో, మళ్ళీ అది రికవర్ అవుతుందో లేదనే ఒక అపోహ ఉంటుంది. అట్లా ఎవరు అపోహ పడాల్సిన అవసరం లేదు. మన ఇక్కడ సైబరాబాద్ పోలీసులో ఇక్కడ ఒకళ్ళనే కాదు, మా కమిషనర్ గారు, సైబరాబాద్ కమిషనర్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.